శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 2వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 67వ అధ్యాయము 2వ వచనము. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులరా, ఈ కీర్తన రచయిత ఒక అజ్ఞాత వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ సమస్త లోకం గురించి ఆయనకు బాగా తెలుసు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని అతడు అందరితో పంచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అందుకోసమే 2వ వచనంలో అంటున్నాడు, దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక అని చెప్తూ ఉంటున్నాడు. అది ఒక యజమాని ఆశీర్వాదంలో ఉంది కదా. అవును, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని సంఖ్యాకాండంలో కూడా చెప్పబడిన మాట ఇక్కడ కనబడుతోంది. దానికంటే పై వచనం గమనించినట్లయితే కనుక మొదటి వచనంలో మమ్మును అని 3 సార్లు ఉపయోగిస్తూ ఉంటున్నాడు. ఆయన ఇజ్రాయేలీయులను ఉదాహరిస్తూ రాస్తున్నాడు. అక్కడితో ఆయన ఆగిపోలేదు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లుగా అన్యజనులందరిలో నీ రక్షణ తెలియపరచుమో అని మాట్లాడుతూ ఉంటున్నాడు. పాత నిబంధనకు చెందినటువంటి యూదులు అనేక మంది కూడా తమకున్నటువంటి వాటికే అంటిపెట్టుకుని ఉంటున్నారు. ప్రియులారా, వాటిని పంచుకోవటానికి వారు ఇష్టపడలేదు. ఇది దేవుని యొక్క ప్రణాళికకు ఎంత విరుద్ధం కదా. అసలు దేవుడు అబ్రహామును ఎందుకు పిలిచాడు? సమస్త లోకాన్ని అతని ద్వారా ఆశీర్వదించడానికే కదా. యేసు ఎందుకు మరణించాడు? ఈ యొక్క సువార్త సందేశాన్ని సమస్త లోకానికి అందించాలనే కదా. అవును, ప్రభు మనలను ఎందుకు ఆస్వాదించాడు అంటే ఇతరులకు సువార్తను అందించాలనేటువంటి ఉద్దేశంతో. అందుకే 2వ వచనంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ వచనాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఏమని? దేవుడు మిమ్మును కరుణించి మిమ్మును ఆశీర్వదించునుగాక అని, ఆయన తన ముఖకాంతి మీ మీదకి ప్రకాశింపచేయునుగాక అని ఇతరులకు ఆశీర్వాదకరంగా నిలబడినట్లయితే కనుక మనం ఆశీర్వాదాన్ని పొందుకున్న వారమవుతాం. అందుకే దేవుడు మనల్ని ఆశ్రయించాలని కోరుకుంటున్నాడు. అలాగే ఇతరుల కొరకు ప్రార్థించే తత్వాన్ని మన మీద ఉంచాడు. మనం కలిగినటువంటి యొక్క ఆశీర్వాదాలను వెంటనే వేరొకరి కోసమే ప్రార్థిస్తూ ఉండాలి, సువార్త ప్రకటిస్తూ ఉండాలి. అది దేవుని యొక్క ప్రణాళిక. నిత్య నివాసమునకు ఆధారమై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, చెప్పబడిన ధ్యానించబడిన వాక్య ప్రకారంగా ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఆశీర్వాదములు పొందుకొని నశించిపోచిన వారి కొరకై ప్రార్థించే తత్వాన్ని మీరు దయచేస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.